హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వయసులో చక్రవర్తికి ఎప్పుడూ అనుమానం. తెలుగు టీచర్ రఘునాథ శాస్త్రి దగ్గర మాట మాటకి అడుగుతాడు. సార్, పిడుగు పడిందని చెబుతున్నారే సార్, పిడుగు ఎలా ఉంటుంది సార్? లావుగా కొండరాయిలాగా ఉంటుందా సార్? నీ నెత్తి మీద పిడుగు పడపోరా. ఆయన వెళ్ళిపోయారు. చక్రవర్తి భయంతో నెత్తిమీద తడిమి చూసుకున్నాడు. సహ విద్యార్థులు విపరీతంగా కథలు చెబుతుంటారు. పెద్ద వర్షం వస్తున్న సమయం. ఇంటి వెనుక వైపున్న బావి గోడ దగ్గర ఆవు పేడను గుండ్రంగా చేసి పరచి పడేసి వచ్చేయాలట. రాత్రి పిడుగులు పడుతున్నప్పుడు అర్జున అర్జున అని చెప్పుకుంటూ కళ్ళు మూసుకొని ఉండాలట. తెల్లవారిన తర్వాత చూస్తే ఆ పేడ బంతిలో పిడుగుపడి అది బంగారంగా మారి ఉంటుందట. చక్రవర్తి కూడా తల్లి పిడకల కోసం సేకరించి పెట్టున్న పేడను రహస్యంగా తీసి పిడుగులు వర్షం సమయంలో దాన్ని గుండ్రంగా చేసి బావి పక్కన పాడేసి చూశాడు. నిరాశే మిగిలింది. పిడుగు పడలేదు. అయినా కానీ టీచర్ చెప్పినట్టు ఒకడి నెత్తిపై పిడుగు పడితే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది తెలియకుండానే పోయింది. జీవితంలో పలు విషయాలు ఇలాగే అనేది అతను పెద్దవాడు అయిన తర్వాత తెలుసుకున్నాడు చక్రవర్తి. ప్రశ్న ఒకటి, జవాబు ఒకటి, జరగాల్సింది ఒకటి, జరిగేది ఒకటి అని ఉన్నది. పూర్ణను పెళ్లి చేసుకున్న కొద్ది సంవత్సరాలకే ఆమెను క్యాన్సర్ వ్యాధికి పోగొట్టుకున్నాడు. పెళ్లికి సంబంధాలు చూస్తున్నప్పుడు జ్యోతిష్కుడు తండ్రితో ఇతనికని అమ్మాయి ఎక్కడో పుట్టుంటుంది అని చెప్పాడు. అయితే ఆమె ఎక్కడున్నదనే సంగతే ఎవరికీ తెలియదు. అన్నప్పుడు ఆమె పక్క వీధిలోనే ఉన్నది. మ్యాట్రిమోనీ సైట్లో చూసినందువల్ల వచ్చింది. కానీ చల్లటి వర్షం, అందమైన మెరుపులు, మరణం అనే పిడుగు, ఇది ఎందుకు? అతనికి జవాబు దొరకలేదు. సారీ సార్ అన్న పిలుపు. తిరిగాడు. లక్ష్మి నిలబడున్నది. ఆలస్యం అయిపోయింది. వాళ్ళు ఆకలితో కాచుకొనుంటారు అన్నది. ఎస్ లక్కీ అన్నాడు. చక్రవర్తి ఆమెనెప్పుడూ లక్కీ అనే పిలుస్తాడు. అలా పిలవటం అతనికి సంతోషంగా, ఈజీగానూ ఉన్నది. లక్ష్మి భర్త పవన్ కుమార్ ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటాడో అని భయపడ్డాడు. కానీ అతనేమీ చెప్పలేదు. ఒకవేళ చక్రవర్తి నడుచుకునే విధం అతనికి నచ్చుండొచ్చు. వాళ్ళ యొక్క క్లోజ్ కుటుంబ స్నేహితుడుగా అయిపోయాడు. మాటిమాటికి వాళ్ళింట్లోనే భోజనం. అమ్మ వచ్చింది అనే పేరున్న ఆ పిల్లల అనాథ ఆశ్రమంలో పలు గొంతులు. పవన్ కుమార్ కూడా వచ్చాడు. ముగ్గురు కలిసి గబగబా పిల్లలందరినీ వరుసగా కూర్చోపెట్టి విందు వడ్డించారు. ఆ రోజు లక్ష్మి యొక్క పుట్టినరోజు. అంతా మంచిగా ముగిసింది. బయటకు వచ్చిన తర్వాత చక్రవర్తి తన చేతిలో ఉన్న ఒక చిన్న బంగారు ఉంగరాన్ని తీసి పవన్ కుమార్ చేతికిచ్చి, దీన్ని లక్కీ వేలుకు తొడగండి సార్ అన్నప్పుడు భయపడిపోయింది లక్ష్మి. ఏమిటి చక్రవర్తి ఇది? ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నారు. పోయిన వారం ఒక వెండి వినాయకుడు, అంతకుముందు ఒక ట్యాబ్లెట్, దానికి ముందు వారం ఒక పెద్ద కుక్క బొమ్మ, అన్నీ చాలా ఖరీదైనవి. నో నో ప్లీజ్ లక్కీ, నాకు నచ్చింది తొడగండి సార్. పవన్ కుమార్ కల్లా కపటం లేని మనిషి. సార్ చెప్తున్నారు కదా రా అని భార్యను పిలిచిన ఆయన ఆమె వేలు పుచ్చుకొని ఉంగరం తొడిగారు. తలతలా మెరిసింది. థ్యాంక్స్ చక్రవర్తి అన్న లక్ష్మి. ఇలా చూడండి చక్రవర్తి, ఇక మీదట బహుమతి ఏది ఇవ్వకూడదు, సరేనా? స్నేహం గురించి ఒక అర్థం చేసుకోవటానికే ఈ బహుమతులన్నీ. ఒకరికొకరు ఇచ్చుకోవటం అవసరమే. అర్థం చేసుకున్న తర్వాత ఎందుకు ఈ బహుమతులంతా అని నవ్వింది. పర్వాలేదు లక్కీ. సరే ఓకే చెప్పి వేలుకు తొడిగారు. నాకు ఇష్టమైన వాళ్లకు ఇలా బహుమతులు ఇవ్వడం నాకు అలవాటు. మీ గురించి కూడా కొంత ఆలోచించండి చక్రవర్తి. భార్య లేదు, ఒంటరిగా హోటల్ అంటూ తింటున్నారు. మీ తల్లిదండ్రులేమో గ్రామం నుండి రానంటున్నారు. కొంచెం సేవింగ్స్ చేసుకోండి. అన్నీ చూసుకుంటా లక్కీ. మీ స్నేహం నాకు వరం. మీరు ఆనందంగా ఉండాలి. ఇంకేమీ చెప్పకండి. పూర్ణకి కూడా మొదట్లో ఆశ్చర్యంగానే ఉండేది చక్రవర్తి చేష్ట చూసి. షాపింగ్ వెళ్ళేటప్పుడు, ఇంటికి కావలసిన సరుకులు కొనేటప్పుడు ఏదైనా ఫ్యాన్సీ బొమ్మలు, గడియారం, చిన్న షాండిలియర్ అని కొంటాడు. ఏమండి, వీటన్నిటినీ ఇంట్లో పెట్టడానికి చోటే లేదే. ఇవన్నీ మనకు కాదు, మరి ఇంకెవరికి? నాకు నచ్చిన వాళ్ళకి.
ఏం చెప్తున్నారు? అవును పూర్ణ, నాకు మంచి స్నేహితులను సేకరించటం, అద్భుతమైన స్నేహాలను సెలబ్రేట్ చేసుకోవటము చాలా ఇష్టం. ఆమె ఏదైనా చెబుతుందని చేతితో నుదిటి మీద కొట్టుకుంటుందని ఎదురుచూశాడు. ఆమె అతనికి తగిన భార్యలాగా నవ్వుతుంది. ఆ తర్వాత అతనితో షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏదైనా బార్బిక్యూ బొమ్మో లేక పింగాణీ కప్పు సెట్టో చూస్తూ ఉంటే ఇది ఎవరికిద్దామని ఆలోచిస్తున్నారా అని అడగటం మొదలుపెట్టింది. వీటన్నిటికంటే గొప్పగా మిమ్మల్ని తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంత మంచి శుతిమెత్తని మనసు మీకెప్పటికీ ఉండాలండి. దాన్ని ఆమె అలా ఎందుకు చెప్పిందో తెలియలేదు. ఎక్కువ రోజులు బ్రతకనని ఆమెకు తెలిసిపోయిందో. బాగానే ఉన్నది. హఠాత్తుగా కడుపు నొప్పి సరికాకపోవడంతో ఒక్కొక్క టెస్టు చేస్తూ పరిశోధన చేస్తే చివరికి రిజల్ట్స్ వచ్చింది. ఇంటెస్టైన్ క్యాన్సర్ అయిపోయింది. అతని భుజం మీద పడిన మెత్తని చేతుల స్పర్శతో తిరిగి చూశాడు. లక్ష్మినే. అతను బహుమతిగా ఇచ్చిన ఉంగరం తళతళమని మెరుస్తోంది. సారీ చక్రవర్తి. పూర్ణ జ్ఞాపకం వచ్చేసిందో. మౌనంగా ఉండిపోయాడు. ఆమెకు పవన్ కుమార్కు పూర్ణ యొక్క గుణం గురించి, ఈ బహుమతుల విషయాలు బాగా తెలుసు. లక్ష్మి ఒక సమూహ సేవకురాలు. పవన్ కుమార్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్. చక్రవర్తి ఒక డిజైన్ ఆర్టిస్ట్. పవన్ కుమార్ ఆఫీస్ ఇంటీరియర్ డెకరేషన్ విషయంగా పరిచయం అయ్యాయి. ఇప్పుడు కుటుంబ స్నేహితుడయ్యాడు. లక్ష్మి వెళ్ళే అన్ని చోట్లకు చక్రవర్తిను వెళ్తాడు. సినిమా, రాజకీయం, సంగీతం, ఆర్ట్ అంటూ అన్నిటి గురించి డిస్కస్ చేస్తారు. కానీ ప్రతి ఒక్క విషయాన్ని ఆమె పవన్ కుమార్ దగ్గర చెప్తుంది. దాచటం, అబద్ధం చెప్పటం లేని ఒక అద్భుతమైన స్నేహం. చక్రం దొరకటం తలుచుకొని చక్రవర్తి పడ్డ సంతోషానికి హద్దులేదు. అనిపించినప్పుడంతా లక్ష్మికి ఒక బహుమతి కొని ప్రెజెంట్ చేస్తాడు. ఏమయ్యా చక్రవర్తి, నాకు ఎటువంటి బహుమతి లేదా? ఎప్పుడూ లక్ష్మికేనా? నవ్వుతూనే అడిగాడు. సార్, బాగా ఆలోచించి చూడండి. 4 నెలలకి ముందు మీ పుట్టినరోజు వచ్చింది. ఒక అందమైన ఇటాలియన్ పర్స్ ఇచ్చాను. ఓ అవును కదూ. సారీ. అయినా కానీ లక్ష్మికే తగాదాకు లాగారు. సార్, ఆవిడ స్త్రీ సార్. మామూలుగా స్త్రీలకు బహుమతులు ఇవ్వటానికి స్కోప్ ఎక్కువ సార్. ఇంట్లోనే చూడండి. ఆడపిల్లగా ఉంటే లంగా ఓణి, స్కర్ట్, మిడి, చుడీదార్, కలర్ బొట్లు, గోళ్ళ పాలిష్, లిప్స్టిక్ ఇలా ఎన్నో. మగపిల్లవాడికి ఉంటే ఒక ప్యాంటు, షూతో సరి. నవ్వాడు. అవును, మీరు చెప్పేది కరెక్టే. పవన్ కుమార్ ఆమోదించారు. చక్రవర్తి సార్ అంటూ హడావిడిగా వచ్చింది లక్ష్మి. ఒక ముఖ్యమైన కొటేషన్కు టెండర్ రెడీ చేస్తున్నాడతను. ల్యాప్టాప్ కాంతివంతంగా ఉంది. వచ్చేవారు ఏమిటో తెలుసా? తెలుసే, నెక్స్ట్ వీక్. అయ్యో, ఇలా చెత్త జోకులు చెప్పి బోర్ కొట్టకండి సార్. మా ఆయనకు బర్త్డే. అరే, అదరగొట్టేద్దాం. నేనేం చేయాలి? ఆయన బిజినెస్ విషయంగా ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటు నన్ను రమ్మంటున్నారు. ఆమె కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది. ఓ వెళ్ళిరండి, వెళ్ళిరండి. మీ దగ్గర పర్మిషన్ తీసుకోవటానికి రాలేదు. ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఎర్రటి గీతలు. 28. పుట్టినరోజును కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరే క్యాటరింగ్, స్వాగతం, హాల్ అరేంజ్మెంట్స్ అంతా చూసుకోవాలి. మీరు బహుమతులు కొనటంతో ఆరితేరిన వారు. అందుకని వచ్చే వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ కొనుక్కు డబల్ ఓకే. ఆమె చెప్పి వెళ్ళిన వెంటనే అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. చివరికి క్లిస్టర్ ఫ్లవర్స్ కొందాం అని నిర్ణయించుకొని గెలాక్సీ స్టోర్స్కు వెళ్ళి 700 పీసులకు ఆర్డర్ ఇచ్చి వెనక్కి తిరిగినప్పుడు షోకేస్లో ఉన్న ఆ బొమ్మ కళ్ళల్లో పడింది. చైనా పింగాణీతో చేయబడిన అద్భుతమైన వీనస్ శీల. అందం అంటే అందం. అలాంటి ఒక అందం చూస్తూ నిలబడ్డాడు. గబుక్కున మేల్కొన్నది అతని బహుమతి మనసు. ఆమెకే ఇది. రేయ్, పోయిన నెలే కదా ఆమెకు వెండితో చేసిన లవ్ బర్డ్స్ ప్రెజెంట్ చేశావు. 2 వారాలకు ముందు బంగారు ఉంగరం. ఇప్పుడు ఇదా? ఖచ్చితంగా ఒప్పుకోదురా. తప్పుగా అర్థం చేసుకొని ఆమె భర్త నీ మీద చేయి చేసుకుంటాడేమో. హెచ్చరించిన మనసును నవ్వుతూ నొక్కిపారేశాడు. నథింగ్ డూయింగ్. ఈ చక్రవర్తి అనుకున్నాడు చెయ్యకుండా ఉండడు.
ఆమె గురించి తెలుసు, ఆమె భర్త గురించి తెలుసు. నిర్ణయించుకున్నట్టే ఆ బొమ్మకు బిల్లు వేయమన్నాడు. లక్ష్మి ఇంటిని సమీపించాడు. ఆమె ఖచ్చితంగా అతన్ని ఎదురు చూసి ఉండనే ఉండదు. రేపు ఢిల్లీ బయలుదేరుతోంది కనుక ఈరోజే ఇచ్చేయాలి. మంచి విషయాలను వాయిదా వేయకూడదు. ట్రయల్ వేసి చూసుకున్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎన్నిసార్లు చెప్పాను చక్రవర్తి, ఇలా కారణమే లేకుండా బహుమతి ఇవ్వకూడదని. కారణం ఉంది. మీరు ఢిల్లీ వెళ్తున్నారు. సేఫ్గా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి. నవ్వుతుంది. వాడు వాడు అంటార్టికాకే వెళ్ళొచ్చి శబ్దమే లేకుండా కూర్చునున్నాడు. వేలుకు తగిన వాపు లక్కి. ఇదిగోండి, జాగ్రత్త, ఇల్లు వచ్చేసింది. తలుపు కొట్టాలనుకున్నప్పుడు చిన్నగా తెరుచుకుంది. కదలకుండా నిలబడ్డాడు. లక్ష్మీను ఆమె భర్త రిలాక్స్గా కూర్చొని ఉండటాన్ని గలగలమని నవ్వే శబ్దంతో తెలుసుకోగలిగాడు. తలుపు సందులో నుండి అతని పేరు వినబడటంతో ఆశ్చర్యపోయాడు. నాకు ఆ అనుమానం ఉన్నదండి. ఎందుకిలా బహుమతులుగా ఇస్తున్నాడు? అతని మనసును దెబ్బ కొట్టింది. అదొక మేనియా లక్ష్మి. బంధమూ కాదు, అభిమానమూ కాదు. దీంట్లో ఏదో ఖచ్చితమైన ఇంకో ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటనేదే అర్థం కావటం లేదే. ఉద్దేశం ఉండనివ్వండి. అతడి భార్య ఉండుంటే ఇలా ఉండనిచ్చేదా? దెబ్బ మీద దెబ్బ వేసేది కాదు. ఆ మాటతో నిజాయితీ గుడ్డు చెదిరిపోయినట్టు నవ్వుల శబ్దం. చక్రవర్తి అలాగే శిలలా అయిపోయాడు. బహుమతిని గట్టిగా జారిపోకుండా పట్టుకొని వెనక్కి తిరిగాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా నెత్తిన పిడుగు పడితే ఎలా ఉంటుంది అని తెలిసింది అతనికి. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.